బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి. ఇక్కడ దానిమ్మ ముగ్గు నీటికి నార్మల్ ఇడ్లీకి తెలుస్తుందా? అయ్యో ఇప్పుడు రాలిపోయి పడిపోయిందా? ఇంకా అవ్వాలంటావా? నాకు తెలియట్లేదు. అప్పుడు చూపించాను, గుర్తుందో లేదో ఇంతకుముందు హార్వెస్ట్లో. సారీ టమాటాలు ఎందుకో మనకి తక్కువ అనిపిస్తుంది. కింద చూడు మొత్తం. మన సబ్స్క్రైబర్లు కొంతమంది అసలు కాయవు అంటారు, మనకేమో బలెక్కాస్తాయి. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మటుకి హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. అయితే మేము కొన్ని తినేసాము, ఎందుకంటే కొంచెం గార్డెన్లో కొన్ని పనులు చేస్తున్నప్పుడు హారిక అది వచ్చినప్పుడు అంజూరు పండింది అనుకోండి, అంజూరు తినేసింది. ఈసారి గ్రీన్ మలబరీ అంతా కూడా హారిక తినేసింది అన్నమాట. మాకైతే భలే నవ్వొచ్చింది. అది మొత్తం పోటీగా తినేసారు. బాగున్నాయని, చాలా స్వీట్ ఉంది గ్రీన్ అంజూరు అయితే మటుకి. అయితే ఇంకా మనం హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. సగం మట్టి కదిలింది, ఇక్కడ దాకా ఉండాలి కదా మట్టి, ఇదంతా కూడా తీసేసాము కొత్త మొక్కలు పెట్టడానికని. అప్పుడు తీసేసాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇలా ఉంది ప్రస్తుతానికి మన గార్డెన్ అయితే. ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మల్లెపూలు కూడా మన తోటలో 2 చెట్లు అన్నమాట, మిద్దె తోటలో. ఇంకా చూపిస్తాను ఇప్పుడు. బోల్డ్ వచ్చేసినాయి అసలు. నిజంగా చాలా బాగుంది. పెరటి తోట అంటే ఇలాగే ఉంటుందేమో. ఇదిగో చూడండి, చూపించినాను ఇక్కడ. ఇది కాదు నాన్న, ఇది మనకి లేట్గా పెట్టాను నేను, ఎందుకో అలా వచ్చేసింది అంతే. పచ్చిమిర్చి అంటున్నాను, ఇంద్రధనుసు మిర్చి. ఇదిగో కాయలు చూడు, చూసావా? కాయ, దానిమ్మకాయ, ఇలా రకరకాలన్నీ ఉన్నాయండి. చూపిస్తాను మీకు, హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి వంకాయలు అయితే చాలానే ఉన్నాయి, కోసేద్దాము. మొదలు పెట్టినంటే ఇంక వరుస పెట్టి కాస్తూనే ఉంటాయి వంకాయలు. అవునన్న, అన్నీ చిట్టిగానే ఉన్నాయి, కోసేసుకుందాం అంతే అనుకోవాలి. ఇదిగోండి ఇదిగో కనబడుతున్నాయా? కట్ చేయకుండా కత్తిరి తీసుకొచ్చాను కానీ ఇదిగో కలర్ మారింది ఎండకి. చూడు, 2 కానీ ఒక్క మొక్క నుంచి వచ్చినాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది వాలిపోయింది మొక్క, కిచెన్ వేస్టేజ్ ఎక్కువైపోయి మొక్క కొంచెం గ్రోత్ తగ్గిందన్నమాట, డల్ అయింది. పొద్దున బాగానే ఉంది, నీళ్ళు ఎక్కువైపోయినా కూడా అలా అయిపోతుందండి. ఒక 2 days 3 days నీళ్ళు పట్టకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ మనకి అంజూరు చూడన్నా అయిపోయింది. ఇలా పండితే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి బొట్లో పెట్టేసుకుందాం. ఇక్కడ కూడా ఉంది, అయిపోయింది. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఎన్ని ఉన్నాయో. ఏదైనా అండి మిద్దె తోటలో పంట అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా పాలు కారే ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా మంచి పౌష్టిక విలువలు ఉంటాయి. ఇలా వచ్చేయండి మీకు గ్రీన్ మలబరీ. నేను మొక్కలు పెంచే విధానం, ఇక్కడ దానిమ్మకాయ ఉందిలే, అది కాదు ఇది చూడు, మొత్తం తినేసినాయండి. ఇంకే తెలుస్తుందా? తెలుస్తుందా? హారిక నాన్న వచ్చింది కదా, హారిక ఫస్ట్ ఫ్రూట్ టేస్ట్ చేసిందిరా. ఇంకా అసలు కోసేసుకుందన్నమాట. వచ్చింది అప్పుడే 3 times వచ్చింది పైకి మల్లెపూలు కోసుకోవడానికి. ఇంకా కోస్తానే ఉంది. అయ్యో ఇక్కడ కాయలు పడిపోయినాయి, ఏదో గుత్తుకాయలు. ఇంకో పైన ఉన్నాయా? ఇది కూడా అయిపోయింది. ఇదో మాదిరి స్వీట్ ఉంటుంది. ఇంక ఇదైతే పానకమేనండి, పంచదారలో ముంచి తింటున్నట్టే ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. చెట్టు నిండా కాయలు అయితే ఉంటాయి. అవునా, ఇంకా ఉన్నాయా? ఇంతకన్నా ఎక్కువ కోసానండి, నేను తినేసాను. ఇదిగోండి వంకాయలు నేడిని అయిపోయినాయని మా వారు తీసుకొచ్చి ఇలా ఎండలో పెట్టేశారు మధ్యలో. మళ్ళీ వాటిని నేను స్టాండ్లో పెట్టుకుని మళ్ళీ మన టెర్రస్ మళ్ళీ సర్దానమాట. ఎన్నిసార్లు సర్దినండి టెర్రస్, అసలు ఎప్పుడు ఏదో మురికి ఉంటూనే ఉంటుంది. మరి పంటలు ఏదో అవును కాలాన్ని బట్టి ఇంకేమున్నాయా? కోసేద్దామా, మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి ఈ చెట్టు. ఇంకా మార్కెట్ వంకాయలు అంటే ఇలాగే ఉంటాయి, క్రాప్ వచ్చిందంటే ఇలా వస్తానే ఉంటాయి. ఇంకేమైనా ఉన్నాయా?
అక్కడ ఉన్నాయి చూడు, ఎక్కడ నిమ్మకాయలు రాలిపోయినట్టున్నాయి. అయ్యో అమ్మా నిమ్మకాయలు రాలిపోయినాయి నాన్న. 2 ఇదిగో. అదొకటి. అయ్యో ఇప్పుడు రాలిపోయి పడిపోయిందా? నేను ఇంకా అక్కడ పండిందేమో అనుకుంటున్నాను. ఇదిగో అయ్యో మధ్యలో అది కూడా అయిపోయింది. ఇది కూడా ఉండట్లేదు చూసాం, మళ్ళీ పట్టుకుంటుంటే వచ్చేస్తున్నాయి. ఇదిగో కమలాకాయల్లో ఉన్నాయండి. ఈ సైజు అయితే మటుకి నిమ్మకాయలు అంటే నంబర్ మాట. మీరు 5 కాయలు కోసాను. సరిపోతాయి. ఇంకా ఉన్నాయా? ఇంకా ఇవి అవుతాయి కానీ తర్వాత అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ కాయలే నన్ను రాలిపోతాయి. అయితే నేను చూసుకోవట్లేదు ఏమవుతుంది. అక్కడ ఒకటి నిమ్మకాయ చూసాను, అది ఇదిగోండి. అక్కడ ఇది తైవాన్ నిమ్మ అన్నమాట. బాగా వస్తున్నాయి కాయలు, కమలాకాయలు వచ్చినట్టే వస్తున్నాయి. ఇక్కడ కూడా చూపిస్తాను మీకు బత్తాకాయలు. ఇంకా అవ్వాలంటావా? నాకు తెలియట్లేదు, ఫస్ట్ టైం కదా ఇవి రావడం మన టెర్రస్ మీద. చూద్దాం, పసుపు రంగు వచ్చేదాకా చూద్దాం. ఓకేనా? అయితే ఇంకా మనం ఇక్కడ జాంకాయ ఉంది నాన్న. అవ్వలేదు. నారింజకాయ లేని ఇద్దా, ఇట్రా. నారింజకాయ లేని ఓ కాయ, 3 కాయలు కదా రాలిపోయినాయి. ఇంకా 2 కాయలే ఉన్నాయి. అప్పుడు చూపించాను, గుర్తుందో లేదో, ఇంతకుముందు హార్వెస్ట్లో. ఇదిగోండి, మందార చెట్టు పువ్వులు పూసిన తర్వాత ఇలా చెట్టుకు ఉంచేయకుండా మళ్ళీ ఇవి రాళ్ళడానికి కూడా బలం తీసుకుంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు మనం తుంచేసుకొని కుండీలో వేసేసుకుంటే కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి కోసం ఎలా వచ్చేసాను నేను. అవునా? ఉన్నాయి పచ్చిమిర్చి కొద్దాము. ఎక్కడ? ఇదిగో చాలా కాయలు ఉన్నాయి నాన్న. పచ్చిమిర్చి మొత్తం మొక్కలో కలిసిపోయినట్టు కలిసిపోతాయి. అదేంటిది పండిపోయేదాకా తెలియదు, రెడ్ కలర్లోకి వచ్చేసేదాకా. ఇందులో సరస్వతి ప్లాంట్ వస్తుందని ఉంచాను. ఎప్పుడో పోయింది అనుకున్న మొక్క అండి. అలా మన సాయిల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అవి విత్తనం మరి ఉంటుందో, మరి ఏదైనా రూట్ ఉండిపోతుందో తెలియదు, కానీ చక్కగా మళ్ళీ వస్తుంది సరస్వతి మొక్క. అది డైరెక్ట్గా సలాడ్స్లో తినచ్చు, లేదా పప్పు వేసుకుని కూడా తింటే మెదడుకి మంచిది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అంటారు కదా, సరస్వతి లేహం అంటారు కదా. ఏం కనిపించదు కానీ బోల్డ్ కాయలు వస్తాయి. ఇదిగో సరస్వతి మొక్క ఇక్కడ ఉంది. ఇదే సరస్వతి మొక్క అంటే. ఇంకా ఉన్నాయి నాన్న ఇక్కడ బుట్టకాయలు. ఇంకెక్కడ ఉన్నాయి? ఇక్కడ తీసేద్దాం అనుకున్నాను నేను. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడమ్మ. ఇగో ఎక్కడ? అక్కడ ఒకటి అలా మధ్యలో. ఇక ఇక్కడ నేను కెమెరా చూపిస్తాను దగ్గర. నాకు ఎక్కడ కనపట్లేదు. అయిపోయినాయి, చిన్నవి నాన్న. ఇదిగో బోల్డ్ కాయలు వచ్చినాయి. టేబుల్ మీద పెడదాంలో తెలుస్తుంది. నటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఉన్నాయి కదా, హార్వెస్ట్ బోల్డ్ ఉంది. ఇదే నేను చెప్తున్నా నిమ్మకాయ తీసేద్దాం. పండిపోయింది. అందులో ఒకటి ఉండాలి. అది కింద ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఉంది. చెట్టు కూడా అయిపోయింది చూడమ్మా. ఈ నిమ్మకాయలు మటుకి ఈసారి పెద్ద వచ్చినాయి. ఇది కూడా అయిపోయింది. కొద్దాం. అటు పక్క వెళ్ళి కొయ్యాలి, ఇటు పక్క కొయ్యడం కష్టం. ఈరోజు నిమ్మకాయలు మళ్ళీ దొరికినాయి మనకి టెర్రస్ మీద. ఇదిగోండి పీనట్ బటర్ అంటాం కదా, దీని ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఆ టేస్ట్ పల్లీల టేస్ట్ వస్తుంది. ఫ్రూట్ అయితే మెత్తగా అయిన తర్వాత చెట్టు నిండా పూత వచ్చేస్తుంది. అసలు బెలే ఉంది. ఇప్పుడు మార్చి అనమాట, ఇటు పక్కకు పెట్టాను. అందులో అరటి మొక్క కూడా తీసేసాను. అయినా సరే పిలకలు వస్తానే ఉన్నాయి. ఇంత నాకు కదప బుద్ధి అవ్వలేదు. ఇదిగో నాన్న కాయలు కోసేద్దాం. ఇవి కోసేసాం అనుకో, లాంగ్ సైజుకి అంత బలం తగ్గిపోయి. వంకాయలు అదేంటో తెలియదు కానీ ఒక టైం వచ్చినప్పుడు బాగా కాస్తాయమ్మా. ఈ సమ్మర్ వస్తే అంతే బాగా కాస్తాయి. ఇంకెక్కడ లేవు కదా, ఉంచేద్దాం. ఇంకా అది అవ్వలేదు. మిల్లీ బగ్స్ కూడా బాగా అటాక్ చేస్తున్నాయి. టమాటాలు గుత్తులు గుత్తులు స్పూన్ టమాటాలా. ఈసారి టమాటాలు ఎందుకో మనకి తక్కువ అనిపిస్తుంది ఈ ట్రిప్ కి. ఈ టైప్ టమాటాలు కొద్దిగా వచ్చినాయి కానీ అవి అసలైన నార్మల్ టమాటాలు రాలేదు. అస్సలు రాలేదు. ఈ టైప్ వచ్చినాయి, ఎల్లో కలర్ లో అయ్యాయి కదా. పైకి వస్తాను కదా, నాకు తెలుసు. ఇదిగో టమాటాలు కోసేసాము. ఈ ఎల్లో టమాటా ఉంచేద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక టమాటా ఉంది. చింత చెట్టు మారిపోయిందండి. చింత చెట్టుని రీపాటింగ్ చేసేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా. ఇదిగోండి చింత చెట్టు ప్రూనింగ్ కూడా చేసేసాము. కనిపించిన పని గార్డెన్ లో కనిపించిన పని మీకు చూపించిన పని. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మలబరి. అసలు బెల వచ్చేసినాయిరా. అసలు ఎంత అందంగా వచ్చినాయి అంటే సాయిరాము, అసలు చూడు సాయి. ఇదిగో కింద చూడు,
మొత్తం మన సబ్స్క్రైబర్లు కొంతమంది అసలు కాయవు అంటారు, మనకేమో భలే కాస్తాయి. అది నాటు వెరైటీ అయితే కొంచెం స్లోగా, అంటే అది బాగానే కాస్తుంది. కొంచెం ఆకులు దూసేసి ప్రూనింగ్ చేసేసి కొంచెం వాటర్ ఇవ్వడం తగ్గించాలి, అప్పుడు ఈల్డ్ వస్తుంది. ఆకు దూసేసిన తర్వాత కొంచెం బలానికి ఇచ్చేసి మొదలైన తర్వాత ఇంకా అలా కాస్తూనే ఉంటది ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఇవి స్టెమ్ ద్వారా కూడా మనం గ్రోత్ చేస్తాం, ఆ స్టెమ్కే వచ్చేస్తున్నాయి కదా పూత అనేది. చిన్న చిన్న స్టెమ్లు ఉంటుంటే మళ్ళీ చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి స్టెమ్లకు కూడా. అవును, ఇవి ఎలా తింటున్నాయి ఏంటండి, బాగా పండిన తర్వాత చివరన బ్లాక్గా ఉంటాయి కదా, అవి తినేస్తున్నాయి అన్నమాట. ఈ పండింది ఉంచేస్తున్నాయి. ఇదిగోండి, ఇవి కూడా కలర్లు ఉన్నాయి కూడా కోసేస్తామమ్మా. అన్ని పోయాం చాలులే. ఇది ఒక కలర్ చూడు, కాకరకాయలు బలికి వచ్చినాయి అమ్మా, బాగా వచ్చినాయి. గ్రో బ్యాగ్ లో వచ్చినాయి. అది వైట్ కాయడం కాదమ్మా, అది రకమే అలాగే అనుకుంటున్నాను నేను. అవునంటావా? అన్ని కాయలు అలాగే కాస్తున్నాయి కదా. చూద్దాం, ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రిప్ చూద్దాం. కొన్ని పోషకాలు ఇచ్చాను మొక్కకి, ఏమైనా బలంగా పెరిగితే అలా. ఇక్కడ ఒక కాయ ఉంది కదా, అవ్వలేదా? అది ఇంకా అవ్వలేదు, పిందులు అయ్యి. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? మొక్క కూడా చూసామమ్మా. అమ్మా అంజూరు బాగానే కాస్తుంది. ఇది ఇందులో వచ్చింది. లేవంటావా? చూడమ్మా, అవి ఇంకా చిన్నవి, ఎదగాలి అవి. కింద అక్కడ మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసినప్పుడు ఆ వంకాయ వేరండి, ఇది ముళ్ళ వంకాయ. ఇదిగో చెట్టు ఎంత ముళ్ళ ఉంది. అయితే ఈ ముళ్ళ ఇది కొంచెం అదో రకంగా ఉంది ఈ వంకాయ. అదైతే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. అది ఆ ముళ్ళ వంకాయ చాలా మంది అంటుంటారు ముళ్ళ వంకాయ చాలా బాగుంటుందని. చాలా బాగుంది. ఇక ఇక్కడ చూడనా, ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూసుకో. ఇదిగో వైట్ వంకాయ, వైట్ కాదు ఇది పొట్టి వంకాయ. ఇదిగో చిట్టిగా ఉంటది. ఆ వెనకాల నేను ఇప్పుడు చూసాను, పచ్చిమిర్చి చూసుకున్నాయి ఎంతలాగా వచ్చినాయో. ఇదిగో చిట్టు వంకాయలు మాట. ఇవి చూసావా పచ్చిమిర్చి? చూసాను. నేను ఏం చేస్తానంటే అండి, ఇంకా లోపలికి వెళ్ళకుండా చూడండి ఎలా పెట్టేసుకున్నాను టబ్బులు. ఇప్పుడు కొయ్యాలి వీటిని, మొక్కలు కాయలు భలే ఉన్నాయి. చేత్తోనే లాగేమని చెప్తున్నారు సబ్స్క్రైబర్లు కూడా, కత్తిరితో కట్ చేయడం కన్నా. అవును, ఇదిగోండి చాలా కాయలు వచ్చినాయి. చాలా వచ్చినాయి, పడి మొలిచిన మొక్కలు కాబట్టి బాగా వచ్చినాయి. అదే మన పనుగుట్టుని వేసినాయి ఏ సరిగ్గా కాయు. ఇవి కిచెన్ వేస్టేజ్లో వచ్చినాయండి. పీరు మొక్క ఉంటుంది కదా, పీరు మొక్క మాట. ఇది పీరు మొక్క గ్రోత్ ఎలా ఉన్నా కానీ ఈ పచ్చిమిర్చి మొక్కలు మటుకి ఆ కిచెన్ వేస్టేజ్ వేసినప్పుడు బాగా వచ్చేసాయి అన్నమాట. ఇంకా లోపల కూడా ఉన్నాయి. కొంచెం ఈ కాయలు కోస్తూ ఉంటే బాగా వస్తాయి. ఒక రోజు పూర్తిగా కూరగా సరిపోతాయి, ఒక రోజు 2 రోజులు. ఇన్ని ఒక రోజు కదా లేరా, 2-3 రోజులు వండుకోవచ్చు. ఎక్కువ పట్టవు కదా. అటు పక్కన ఉన్నాయి నాన్న, పక్కన కూడా ఉన్నాయి. వెళ్ళాలి. ఇదిగో ఇంకా ఉన్నాయి. నువ్వు వెనక్కి వచ్చే నేను అటు వెళ్తాను. ఇదిగోండి, ఇవి ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల అక్కడికి తీసేసి అక్కడక్కడ వేసానండి. అక్కడక్కడ వేసిన ఏవి పెద్ద ఏమీ నాకు క్రాప్ రాలేదు, కానీ ఇందులోనే కొన్ని ఉంచేసాను కదా. ఇదిగో ఇదిగో కాయలు ఇంకా క్రాప్ మొదలైందంటే ఇంకంతే. ఎక్కడమ్మా? నేను ఎతకడమే సరిపోతుంది. ఇంకా మళ్ళీ కాసేస్తాయి. అవి 2 ఉన్నాయి కానీ ఏమీ అవ్వలేదు మరి. ఏం కావాలేదులే, కొంచెం అవిన తర్వాత కొద్దాము. ఇది ఇక్కడ చూడు, ఇక్కడ పచ్చిమిర్చి ముక్క ఇక్కడ కూడా ఉండాలి. ఇదిగోండి కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ నేనైతే కట్ చేసేస్తున్నాను, అదే కోసేస్తున్నాను. కోస్తూ ఉంటేనే పచ్చిమిర్చి కాస్తుంది. ఇదిగోండి కొంచెం ఇక్కడికి ఎలా ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి కరివేపాకు చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకు అవసరం నాన్న, కోసేస్తాను. అవును, మీరు తెమ్మంటే తేటలేదని. చూడండి, చెట్టుండి కూడా నేను తెప్పించుకుంటూ ఉంటాను, ఎందుకంటే కొయ్య బుద్ధి అవ్వదు. అలాంటిది ఇప్పుడు కొయ్యాల్సి వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఆకు సరిపోతుంది. చిక్కుడుకాయలు ఇదిగో ఇక్కడ ఉన్నాయా?
బెలే వచ్చేసినాయి నాన్న ఇక్కడ ఎర్రగానే కాయలు. చిక్కుడు బాగా వచ్చింది. వెనకాల తోటకూర ఉందో అది ముదిరిపోయిందో బాగానే ఉందో. వెనకాల తోటకూర ఉంది, లేతదే ముదరడం ఉండదమ్మా అంత చిన్నగా ఉన్నప్పుడు. ఈ కాయలు అసలు కనబడుతున్నాయా ఈ కలర్ లో? ఇదిగో బీరకాయ దగ్గర చూసేదాకా అయిపోయిందా? అయిపోయింది. నార్మల్ మామూలుదే లేతగా ఉన్నప్పుడే కోసుకుంటే పచ్చడికి బాగుంటుంది. వంకాయ టమాటాలు వేసుకుని వండుకుంటే. ఇదిగో చిక్కుడుకాయలు బుట్టదే వస్తుంది. నేను అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకేమైనా ఉన్నాయా కాయలు? తోటకూర ఉంది, ఇంకేం లేవు. సరే అయితే చూసావా నాన్న, ఇక్కడ కూడా ఉన్నాయి. చిక్కుడు వైట్గా ఉన్నాయి కదా, మార్కెట్ చిక్కుడే. ఎండలకేమో. ఇదిగో కూడా ఉంది. అవును, నర్సరీ అటు వెళ్ళిపోదాం. ఇంకా ఉన్నాయి, పట్టుకొస్తున్నాను. సరిపోలేదు, ఇంకా నిండిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. కొయ్యాల్సిన నిమ్మకాయ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు కోతున్నాం కదా, ఇది కూడా కోసేద్దాం. ఇంకా అయిపోయింది నాన్న. ఇది కూడా అయిపోయింది అనుకుంటున్నా. అవ్వలేదా? ఇది ఉంచేద్దాం. ఈ రెండు అయిపోయినాయి. అవుతాయి మనకి చక్కగా కోసుకోవడానికి ఉంటుంది కదా. ఇదిగో ఇక్కడ ఉంది వెరిగిట్ నిమ్మ కాయలు, చూసావా? లోన ఒకటి అయిపోయింది, కోసుకున్నాం. ఇది కమలా ఫ్లవర్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎండాకాలం ఈ ఫ్లవర్తో చక్కగా పంచదార నీళ్ళు తాగితే బాగుంటుంది నాన్న. ఇదిగోండి, పోదు నడిచినాను. ఇంకా ఉన్నాయి. ఇదిగో తన్నుకుంటే వెళ్ళిపోతున్నావు, చూసుకోవా నువ్వు? మరి చూసుకోకుండా మళ్ళీ ఎక్కడా అడుగుతున్నాడు అండి నన్ను. గుద్దుకుంటే వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఇక్కడ కాకరకాయ ముగ్గిపోయింది నాన్న. బయట ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు. లేకపోతే కోసేది అవుతాయి. అక్కడ గ్రో బ్యాగ్లో వేసేద్దామే. కాసిందల్లా కాయడమే కదా మనకి. ఇదిగో ఇక్కడ ఒక కాకరకాయ, చిక్కుడుకాయలు. కాకరకాయలు అసలు ఒక్కోసారి కనిపించవు. బుట్ట నిండిపోయింది. ఏమున్నాయి వెజిటేబుల్స్ అనుకుంటాం. ఇదిగోండి గుత్తుల కింద మలబరి. ఇదిగోండి ఇవి చాలానే తినేసాం మేము. నీకు కూడా పెట్టలేదు నాన్న, నేను పైకి వచ్చినప్పుడల్లా తినేసాం. మళ్ళీ సాన్వి ఒకటి తింది. చాలా బాగా వచ్చేసింది. ఇంక ఇక్కడ ఏమీ అవ్వలేదు నాన్న. తర్వాత తింటున్నాయి, అవి కూడా తింటున్నాయి, నేను కూడా తింటున్నాను. నువ్వే తినలేదు. ఇదిగో ఇప్పుడు ఇంకా ఈ చిక్కుడుకాయలు కాయవనుకున్న టైంలో 365 రోజులు కాసే చిక్కుడు మాట ఇది. వద్ద కట్ అవ్వదు. ఇవి ఎండాకాలం కాస్తాయి అమ్మాయి. కొంచెం ఎండలో ముదిరినా ఈ క్రాప్ వస్తుంది అన్నమాట. ఇందాక కోసం వైట్ ఇది అదే ఉన్నట్టుండి తిరగబడతాయి ఒకేసారి. అసలు అప్పుడు దాకా కాయట్లేదు, ఏమీ లేవు అనుకుంటాం, ఒకేసారి బోల్డ్ కాసేస్తాయి ఆ మొక్కలు. అంటే అలా ఉంటాయి. ఇదిగో లోపల కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇదిగో చూసావా, ఇంకా ఉన్నాయి. గుత్తులుగానే కాసేస్తున్నాయి. ఆ చెట్టు చూసావా పూత? కొండమామిడి లీఫ్ రాలేదు కానీ కాయలు అయితే నిలబడిపోయినాయి. కొండమామిడి ఒకటండి బాగా కాస్తుంది. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇవి పోతాం. ఇవి కాసేసిన తర్వాత ఈ చిక్కుడు మొక్క మళ్ళీ ప్రూనింగ్ చేసేస్తాం అనుకోండి, మళ్ళీ ఏమైనా బలానికి ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి పూత స్టార్ట్ అయిపోయి మళ్ళీ క్రాప్ అందుకుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇంక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఎండలు ముదిరిపోయినాయి. ఇదిగోండి దొండకాయలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా దొండపాదు అయితే సాంబార్లోకి వచ్చినట్టు వచ్చినాయి. పచ్చడికి వస్తాయో కోద్దాము. నేరేడు చెట్టు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. ఇది అప్పటి నుంచి పూత రాలేదు మాకు. ఇదిగోండి కాయలు చూడండి, కనబడుతుందో లేదా మీకు ఆకులోని. కోసేస్తున్నాను. ఉన్నాయి నాన్న, దండ గుచ్చినట్టే ఉన్నాయి ఇవి మనకి. ఆకులు పందిరి వేస్తే బాగా కనపడుతుంది. పందిరి వేసే అంత ఇది లేదు, ప్లేస్ ఉండట్లేదు. ఇదిగో నాన్న ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో చూడు. ఇక్కడే 5 కాయలు కోసాను, ఉండి చూపిస్తాను. ఇదిగోండి ఇవి ఇంకా పిందులే. ఇదిగోండి 5 కాయలు కోసాను, పడేస్తున్నానా? పచ్చడికి వస్తాయి, సరిపోతాయి. లోపల కూడా పైదాకా వస్తున్నాయి. ఇలాగా కొయ్యి, నాకు అందట్లేదు. కొన్ని హెల్ప్ చేయొచ్చు కోస్తూ ఉంటే. అందుని అవి పసిరిగా ఉన్నాయమ్మా నాన్న, సన్నంగా ఉన్నాయి. అదే మరి ఎక్స్పీరియన్స్. ఇదిగో చూడు, ఈ కాయలు ఎక్కడ, ఈ కాయలు ఎక్కడ. ఇది పెన్సిల్ దొండ
ఒక్కసారి పెట్టానండి. ఇది నేను ఎన్నిసార్లు తీసుకొచ్చి పెట్టిన మొక్కలు సరిగ్గా పెరగలేదు, సరిగ్గా కాయలేదు. ఇది మట్టికే బాగా కాసింది. ఇది కొత్తపేట నుంచి తీసుకొచ్చాను నేను. సంతలో బయట అమ్ముతుంటే అబ్బాయి పనుకొట్టుకుని ఇచ్చాడు, బాగా కాస్తాయండి పట్టుకెళ్ళండి అని. మళ్ళీ వస్తారు మీరని. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 మొక్కలు అలాగే కాస్తున్నాయి. అదేంటమ్మా బ్లాక్ కలర్ మిర్చియా? అప్పుడు రాజమండ్రి నుంచి డాడీ నేను తీసుకొచ్చాం కదా, 2 సంవత్సరాలు అయిపోతుందేమో. నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. బ్లాక్ నార్మల్ మిర్చి అది? అది బ్లాక్ మిర్చినా? చిన్నగా గుండ్రంగా కాస్తాయి. అవును, మళ్ళీ వచ్చినాయి. కూరగాయలు అయితే బాగా వచ్చేసినాయి. వెజిటేబుల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి నాన్న. చూసావా, గూస్బెర్రీ వచ్చినాయి, మలబరీ వచ్చినాయి. ఏమున్నాయి అనిపిస్తా ఉంటది. ఒకసారి బోల్ రకం చెప్తే పచ్చిమిర్చి టేబుల్ నిండిపోద్ది. నిజమేనండి, మా వాడు ఏదో అంటున్నాడని కాదు కానీ నిజమే, అలాగే అనిపిస్తూ ఉంటుంది. పైకి వచ్చేటప్పటికి కనపడవు, కోస్తే బుట్టలు నిండుతాయి. బట్ అనిపిస్తూ ఉంటుంది కదా. కోసేస్తాను, ఇదిగో బుట్ట, అందుకే ఖాళీ చేస్తున్నాను. ఆగో, తోటకూర బాగా వచ్చింది. ఇంకైనా మళ్ళీ పెద్దది అయిపోతే కన్నా చిన్నగా ఉన్నప్పుడు కోసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకే బుట్ట ఖాళీ చేస్తున్నాను. ఇంకెలాగో టేబుల్ నింపేదాలి కదా. బాగా వచ్చినాయి వెజిటేబుల్స్ అయితే. నడిసే కోసేస్తా. అంతే, పెరుగు తోటకూరే. ఇందులో విత్తనాలు కూడా పెట్టాను, చూద్దాం. గంగవాయిల కూర కూడా వచ్చింది. వాంటాల మొక్కలు. అసలు ఆకుకూరలు ఇలా లేతగా మనం పెంచుకుంటే, నేను మొన్న అక్కడ మొన్న కొన్నాను కదా, కట్ట ఇంకా 15 రూపాయలు చొప్పున. ఇదిగో, ఇందులో మళ్ళీ తెల్లగల్జీర వచ్చింది. అసలు నిజంగా తెల్లగల్జీర అంటే చాలామంది తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకి చూపిస్తాను. ఒకసారి వెళ్ళారా, ఇదిగోండి. ఇదిగోండి తెల్లగల్జీర అంటే ఇది, ఈ మొక్క మాట. ఇది కూడా నేను పప్పులోకి వేసుకుంటాను, కోసేసుకుంటున్నాను. ఇలా ఆకుకూరలు వేసుకుని పెంచుకుంటే చక్కగా హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒక 2-3 సార్లు తింటే మనం. మల్లె మొగ్గలు కనపడుతున్నాయండి. నా తల్లో పెట్టుకున్నాను కదా, అంత దండ అయితే అవుతుంది. పాపం 2 రోజుల నుంచి హారిక పెట్టుకుంటారని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్చిపోయి కాలేజ్కి వెళ్ళిపోతుంది హడావుడిగాని. కానీ మొగ్గలంటే మామూలుగా లేవు. ఈ పువ్వులు చూసి హారిక అంటుంది, ఇంకో 4 మొక్కలు తెచ్చేసి పెట్టేయమ్మా అంటుంది. ఒక్కరోజైనా నీళ్ళు పోస్తావా మరి? నేను పెట్టడం అయితే పెడతాను, మరి కబుర్లు బాగానే చెప్తున్నావు అని నేను అన్నాను అనమాట. పోస్తుందంట, తనకు నచ్చిన మొక్కలుంటే నీళ్ళు పోస్తుందంట. పిల్లలు వాళ్ళకి నచ్చింది కావాలి. చెల్లి అంటుంది ఇంకా 2-3 కుండీలు పెట్టేయాలంట. కింద ల్యాండ్లో ఉన్నాయండి మల్లెపూలు మొక్కలు, అవి కూడా తెచ్చేయాలంట పైకి. కింద కాయట్లేదు. వెనకాల అయితే అండి ఆ మొగ్గ మరీ పెద్ద మొగ్గ నాన్న, చూపించు. కొంచెం షేడ్లో ఉన్నాయి, చూపించు అయితే తెలుస్తుంది. దానికే బాగా వచ్చినాయి. దీనికేమో మొన్నటి నుంచి 4 రోజుల నుంచి పూసేస్తున్నాయి. ఇప్పుడు నేను కోసే మొక్క అవి ఇవి కలిపితే బోల్డ్ మొగ్గలు. ఇలా మన పెరటి తోటలో పువ్వులు, కనకాంబరాలు చూడు, కింద పసుపు కనకాంబరాలు. ఇదిగో ఇవి చూడు, పచ్చిమిర్చి. ఇంకా అవి కోసుకున్నాం కదా, చాలులే, ఇవి తర్వాతకి వద్దాం. చూసారండి కాయలు, ఇంద్రధనుసు మిర్చి మాట. ఇది నీలం కలర్. అవును, ఈ చూడు మొగ్గలు. ఇదండి కాడ ఉండదండి దీనికి. మన కాడతో కోసే లోపల ఊడిపోతున్నాయి అన్నమాట. కాడ వీకు, మొగ్గ పెద్దదన్నమాట. మనం నేల మీద వేసుకున్నట్టే కాస్తున్నాయండి మల్లె మొక్కలు కూడా. రకాలు ఉన్నాయి మల్లెపూల్లో కూడా, చాలా రకాలు ఉంటాయి. ఇది ఏమో మార్కెట్లో వచ్చే మొగ్గ, ఇది కూడా మార్కెట్లోకి వచ్చే మొగ్గ, కానీ ఇది కొంచెం తక్కువ ఉంటుంది పెటల్స్, ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, కోస్తున్నాను. ఇవన్నీ కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఎరుపు కనకాంబరం అండి. ఇవి విత్తనాలు కూడా ఉంటున్నాయి, ఒక్కోటి ఉంటున్నాయి, తక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా అవి కోసుకున్నాను అనమాట. ఇదిగోండి కాయలు అయితే మొత్తం హార్వెస్ట్ అయితే ఇలా వచ్చేసినాయి. పువ్వులతో శుద్ధ కోసుకున్నాము, పళ్ళు కోసుకున్నాము, కూరగాయలు కోసాము, నిమ్మకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇదండి ఈరోజు అయితే హార్వెస్ట్. మీకు నచ్చిందా? నచ్చితే కనుక వీడియో లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి హార్వెస్ట్లతో మీ ముందుకు వస్తూ ఉంటాను.